ఇప్పుడు మీరు థియేటర్‌కెల్ వెళ్ళినప్పుడు ఒక సింగిల్ స్క్రీన్స్‌కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో చూస్తా ఉంటారు కదా! లైక్ ఆడియన్స్‌ని చూస్తూ ఉంటారు సినిమా చూస్తున్నంత సేపు. సో, వాళ్ళ వాలిడేషన్ అనేది మీకు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? అదే మెయిన్ వాలిడేషన్ రిలీజ్ అయ్యాక. మనం స్క్రిప్ట్ అప్పుడు అనుకున్న ఫైనల్ జడ్జిమెంట్ ఆడిటోరియంలో వస్తది. హ్మ్. ఆ 2 మ్యాచ్ అయితే సరే సినిమా పెద్ద హిట్. అదే మనకి ఎనర్జీ. సో అది క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాంగా. ఏ డైరెక్టర్‌నెళ్లి ఆడిటోరియంలో కూర్చొని చూసుకొచ్చుకుంటాడు తన సినిమా. దొంగచాటుగానెళ్లి చూసుకొచ్చుకుంటాడు. ఎందుకంటే ఏ సీన్‌కి ఎలా రియాక్ట్ అవుతున్నారో, దేనికి రెస్పాండ్ అయ్యారు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. ఓహ్! ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు కొద్దిగా మనం జాగ్రత్త పడాలనేది మనకు అక్కడే క్లియర్ కట్ అనాలిసిస్ తెలుస్తది. కాబట్టి దట్ ఈస్ ఈ స్క్రిప్ట్ దగ్గరొచ్చేది మనం అనుకునే జడ్జిమెంటు. ఆడియన్స్ వచ్చేది వాళ్ళిచ్చే జడ్జిమెంట్. ఈ 2 మ్యాచ్ అయితేనే ట్రూ. అండ్ ఆహ్, మీకు ఇనీషియల్ స్టేజ్‌లో ఉండే కైండ్ ఆఫ్ వాలిడేషన్‌కి ఇప్పుడుండే వాలిడేషన్ డిఫరెన్స్ వస్తది కదా సార్. ఎందుకంటే ఇనీషియల్‌గా మీరు 'పటాస్‌కి' ఫస్ట్ డ్రాఫ్టే మీకు ఓకే అయ్యి ఉండకపోవచ్చు. హ్మ్. అందులో కొన్ని చేంజెస్ జరుగుండొచ్చు. బట్ ఒక ఇప్పుడు 'మనశంకర ప్రసాద్' లేదంటే 'సంక్రాంతి వస్తున్నాం' లేదంటే ఇప్పుడు నెక్స్ట్ తీయబోయే సినిమాకో అనిల్ రావిపూడి అంటే ఓకే. ఒక నమ్మకం క్రియేట్ అయిపోయి సరే మీరేదనుకుంటే అదే అనే ఒక ఇమేజ్, ఒక నమ్మకం బిల్డ్ చేసుకున్నారు మీరు. సో, ఇప్పుడు ఇక్కడ వాలిడేషన్ నార్మ్స్ మారతాయి కదా! నాకు నా విషయంలో అసలు 'పటాస్' సినిమా నుంచి కూడా నేను ఏదనుకుంటే అదే తీశా. హ్మ్. 'పటాస్' కూడా నేను అనుకున్న 70 సీన్‌లున్నాయి. అవే ఉన్నాయి. 70 సీన్‌లు ఇవే చెప్పాను ఇదే తీస్తానని